ఇప్పుడు ఓకే, ఒక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు అయితే ఎక్స్క్లూజివ్గా వచ్చి చెప్పాలనుకుంటున్నాను మీతో. ఎవరెవరైతే బ్యాచిలర్స్ హోల్డర్స్ ఉంటారో, డిగ్రీ హోల్డర్స్, తర్వాత బీటెక్ హోల్డర్స్, తర్వాత పీజీ హోల్డర్స్, ఎంటెక్, ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి కదా. మన భారతదేశంలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో తెలుసా మీకు ఒకసారి? కాకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారంటే చేయరు. అందరికీ జాబ్స్ కావాలంటే కావు. అందుకని నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికీ, మీరు చదువుకుంటూనే బాగా చదువుకుంటూ కూడా ఒక బిజినెస్ అనేది సెటప్ చేయండి ఖచ్చితంగా. అది మీకు ఇప్పుడు కాదు, లైఫ్ టైం మీకు యూజ్ అవుతుంది ఆ బిజినెస్ అనేది. మీ జాబ్కి మీరే ఓనర్, మీరే బాస్. మీరు ఒక్కరి మాట వినేదైతే ఉండదు. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక డెవలపింగ్ సిటీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్దాం. ఇంకా అమరావతి అయితే ఎప్పటికీ డెవలప్ అవుతుందో నాకైతే తెలియదు, ఇంకా అవుతుందో లేదో కూడా తెలియదు నాకైతే. ఎందుకంటే మీ యొక్క ఒపీనియన్ ఏమో ఒకసారి కమెంట్స్లో చెప్పండి, అమరావతి అవుతుందా లేదా అనేది. కాకపోతే కొన్ని స్కీమ్స్ అయితే అమలు అయ్యాయి, దాని ద్వారా అయితే ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్తో అయ్యింది. డిఎస్సి ఇచ్చారు కదా, డిఎస్సి ఇవ్వడం వల్ల ఎంత 16,000 సంథింగ్ 17,000 అనుకోండి, 17,000 ఉద్యోగాలు అయితే వచ్చాయి. 8 కోట్ల మంది యువతకి, 8 కోట్ల మంది మన జనాభా. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ 30% తీసేయండి, తర్వాత రిమైనింగ్ మొత్తం ఒక ముసలి వాళ్ళంతా ఒక 30% తీసిన రిమైనింగ్ 70% ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి? అందులో ఒక 40% ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు, రిమైనింగ్ 30% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమి? మీ యొక్క ఒపీనియన్ ఏమో కమెంట్స్లో చెప్పండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అయితే మీతో, అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఫుల్గా అనేది పెరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ పాస్డ్ అవుట్ అయితే అవుతున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీఈ కానివ్వండి, ఏదైనా కూడా సరే. ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి? బెంగళూరులో ఉండేది 6,000 కంపెనీలే. మొత్తం భారతదేశం అంతా బెంగళూరుకి వచ్చి సెటిల్ అయితే బెంగళూరు ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చిస్తుంది? నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే, మీ యొక్క ఊర్లో ఒక యూనిక్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈవెన్ చాయ్ వేయడం అయినా కూడా సరే ఒక ప్రొఫెషనల్గా చేయండి, ఒక డిగ్నిటీతో చేయండి, గౌరవంగా చేయండి. ఆ జాబ్ మిమ్మల్ని మీ లైఫ్ టైం అంతా కాపాడుతుంది. కాకపోతే ట్రెండ్కి అనుకూలంగా చేయాలి. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీచ్కి వెళ్ళి మీరు స్వెటర్లు అమ్మితే ఎవరు కొనరు. బీచ్కి వెళ్ళి అట్లీస్ట్ అంబ్రెల్లా అమ్మితే అన్న కొంటారేమో, కానీ స్వెటర్సు, పెద్ద పెద్ద బెడ్షీట్స్, జాకెట్స్ అమ్మితే ఎవరైనా కొంటారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీకు, దీన్ని బట్టి ఏమర్థమైంది మీరు ఒక్కసారి నాకేమర్థమైందంటే, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ అనేది ఆ డిమాండ్కి తగ్గట్టు మనం అనేది ఏం చేయాలి, దానికి తగ్గట్టు గూడ్స్ సప్లై చేయాలి. అప్పుడే అక్కడ ఏమవుతుంది, సేల్ అవుతుంది. ఇది నా యొక్క రిక్వెస్ట్ మీకు, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లద్దాఖ్ వెళ్ళారు, ఫుల్ చలి పడుతుంది, అక్కడైతే మంచు పడుతుంది. అక్కడ వెళ్ళి మీరు స్వెటర్స్ అమ్మితే సేల్ అవుతాయి. అక్కడికి వెళ్ళి మీరు వింటర్ జాకెట్స్, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ అమ్మితే కొంటారు ఎవరైనా? కొనరు ఎవరు. అలా ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు అమ్మాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మీ ఊర్లో ఏదైతే బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్నారో మీరు అక్కడ మీరు డిమాండ్ క్రియేట్ చేయాలి. ఏ డిమాండ్ అయితే ఉందో దాన్ని తగ్గట్టు మీరు ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా చేయండి, లేదంటే హోల్సేల్ అన్న తెప్పించి అమ్మండి. యూత్కి నేను ఈరోజు ఇది ఒక దారి చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో ఒక్కరికైనా యూజ్ అయిందనుకో, నా వీడియో చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఒక్కరు బాగుపడినా కూడా ఈ వీడియో ద్వారా నేనైతే చాలా హ్యాపీ. ఓకే, మీ యొక్క కమెంట్స్ అయితే కింద కమెంట్స్లో డ్రాప్ డౌన్ చేయండి. మరి ఇంకో విషయం అయితే ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు జాబ్ కోసం అయితే ఎప్పుడు వెయిట్ చేయొద్దండి. బై లక్ చదువుకుంటూనే జాబ్ వచ్చేస్తే ఓకే, లేకుంటే ఏం చేస్తారు చెప్పండి? అందుకని నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఏమంటే, చదువుకుంటూ కూడా మీరు జాబ్ కోసము బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మంచి మీకు బ్యాక్గ్రౌండ్ ఉందంటే కోచింగ్ చేయండి, ఏమేమో చేసి ఎల్లో జాబ్ కొనండి. కాకపోతే లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి జాబ్స్? ఒకసారి అయితే ఆలోచించండి. సరే అయితే ఉంటాను, బాయ్.